హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం ఎత్తనపుడి సులోచన రాణి గారు ఎంతో అద్భుతంగా రచించిన కలల కౌగిలి నెక్స్ట్ ఎపిసోడ్. లాస్ట్ ఎపిసోడ్ లో ఫ్లాష్ బ్యాక్ నడుస్తోంది నిర్మల గురించి. అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడి దాకా వచ్చామంటే నిర్మలకి సుధాకర్ పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి ఎపిసోడ్ ని ఫాలో అయిపోండి. లాస్ట్ ఎపిసోడ్స్ గురించి కాస్త కన్ఫ్యూజన్ ఉన్నా లేదా మర్చిపోయినా మీకోసం ప్లేలిస్ట్ రెడీగా ఉంది. ప్లేలిస్ట్ కనుక మీరు ఓపెన్ చేస్తే పూర్తి ఎపిసోడ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. సో బిఫోర్ స్టార్టింగ్ ద స్టోరీ మీకు చిన్న విషయం చెప్తాను. స్టోరీ మీరు వింటున్నప్పుడు మీకు ఒక వీడియో కనిపిస్తుంది కదా, కంప్లీట్గా వర్షం పడుతున్నప్పుడు నా మొబైల్తో నేను తీసిన వీడియో. ఈ మధ్య ఏమవుతుందంటే ఏ వీడియో పెట్టినా కానీ కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఏం చేయాలో అర్థం కావట్లే. అందుకనే ఏదైనా సరే నా మొబైల్లో వీడియో షూట్ చేసి దాన్ని అలా పెట్టేస్తున్నా. స్టోరీకి ఏమాత్రం సంబంధం ఉండదు. కాకపోతే ఊరుములు, మెరుపులు, పిడుగులు, థండర్ స్టార్మ్స్ ఇలాంటి వర్షం అంటే నాకు చాలా భయమేస్తుంది. ఎప్పుడెప్పుడు తగ్గిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు పడ్డ వర్షం ఏదైతే ఉందో చాలా పీస్ఫుల్గా దానంతటదే ఏ సౌండ్ లేకుండా పడుతుంది. మన పనులన్నీ మనం హాయిగా అయిపోతూ ఉంటాయి. అంటే ఫీల్ గుడ్ మూవీ ఎలా అయితే ఉంటుందో ఈ వర్షం కూడా అలా అనిపిస్తుంది అనమాట. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇలా వర్షం పడుతూ ఉంటే నేను చక్కగా నా మొబైల్తో వీడియో తీసి ఈ స్టోరీకి ఈ వీడియో సెట్ చేశాను అనమాట. సో వీడియో మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా కథని హాయిగా వినేసేయండి. నిర్మల క్లాస్మేట్ రూప చాలా మాటకారి. ఎప్పుడూ తను నవ్వుతూ ఎదుటి వారిని నవ్విస్తూ ఉండేది. వారు వీరు అనే భేదం లేకుండా అందరినీ మాట్లాడిస్తూ ఉండేది. రూప స్నేహశీల తత్వానికి నిర్మల ఆకర్షితురాలైంది. రూప చాలా సాదాసీదా చీరలు కట్టుకునేది. అయితేనే ఆ ముఖంలో ఆనందపు సిరి ఎంతగానో కనిపించేది. రూప తను తెచ్చుకున్న టిఫిన్లు నిర్మలకు కూడా పెడుతూ ఉండేది. రూప తెచ్చే అన్ని టిఫిన్లలోకి పెరుగు వడలు ఎంతో రుచిగా ఉండేవి. నిర్మల స్వల్ప వ్యవధిలోనే రూపతో చనువు పెంచేసుకుంది. ఒకసారి రూప తనతో నిర్మలని ఇంటికి తీసుకువెళ్ళింది. చిన్న ఇల్లు, వంటగది, దాని ముందు పెద్ద హాలు. రూపకి ఒక అన్న, పేరు సుధాకర్. అతను ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాడు. రూపకి ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. తల్లి చిన్నప్పుడే పోయిందట. సుధాకర్ పైన ఒక అన్న ఉన్నాడు. అతను పింతలి దగ్గర బెంగళూరులో చదువుతున్నాడట. రూపకి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. అన్నగారే సర్వస్వం. సుధాకర్ వంట చేసి చాలా రోజుల పాటు చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి తానే తినిపించేవాడు. ఇప్పుడప్పుడు రూప సుధాకర్ దగ్గర బాగా వంట నేర్చుకోవడంతో ఆ సమస్య తీరిపోయింది. ఇల్లు సర్దుతాడు, చెల్లెలి చీరలు ఇస్త్రీ చేసి రెడీ పెడతాడు. ఆ ఇంట్లో ఇక పని విషయం వస్తే ఆడా మగ భేదం లేదు. ఎవరి చేతికి అందిన పని వాళ్ళు చేస్తారు. ఆ రోజు రూప నిర్మలను తీసుకువెళ్లేసరికి సుధాకర్ రూప చీరని ఇస్త్రీ చేసి మడత పెడుతున్నాడు. అన్నయ్య, నేను చెప్పానే విశ్వనాథం గారి అమ్మాయి అని. నీలు పూర్తి పేరు నిర్మల అంటూ పరిచయం చేసింది. నమస్తే అన్నాడతను. నమస్తే. నిర్మల చేతులు జోడించింది. సుధాకర్ తెల్లగా ఉన్నాడు, నాజుగ్గా ఉన్నాడు. కళ్ళకి అద్దాలున్నాయి. పైజామా, కంటి మెడ లాల్చి ధరించి అతి సింపుల్ గా ఉన్నాడు. కాని అతని కళ్ళు తేటగా ఉన్నాయి. చిరునవ్వు స్నేహపూరితంగా ఉంది. అతని ముఖంలో నిర్మలతో ఉంది. అతని ముఖానికి ఆ కళ్ళజోడు ఎంతో అందం ఇచ్చింది. కూర్చోండి మర్యాదగా అన్నాడు నిర్మలను చూసి. రూప పెరట్లోకి ముఖం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది. అతను వంట ఇంట్లోకి వెళ్లాడు. అనయ్యా, పాలున్నాయా అని కేక పెట్టింది రూప. ఉన్నాయి అన్నాడు. రూప ముఖం కడుక్కొని వచ్చింది. అతను 2 కప్పుల్లో టీ అందించాడు. నీలు, మా అన్నున్నాడే, టీ చేయడంలో యూనివర్సల్ ఫస్ట్ అంది. నిర్మల చూస్తోంది. రూప జడవిప్పి దూకుంటూ నా రిబ్బన్ కనిపించలేదు అని అనుకుంటుంటే అతను వెతికి తీసి ఇచ్చాడు. అన్నయ్య, రేపు ఆదివారం, సినిమా మాట ఏమిటి అంది రూప గారంగా. రేపొద్దురా, వచ్చే వారం వెళ్దాం. అతను మాట్లాడుతూనే తలదూకున్నాడు. బట్టలు మార్చుకొచ్చాడు. పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయాడు. మాటల సందర్భాన్ని బట్టి అతను తమ్ముళ్ళని, చెల్లెళ్ళని ఒకే రకంగా ఏరా అని పిలుస్తాడని తెలిసిపోతుంది. తరువాత మిగతా పిల్లలొచ్చారు. అందరూ ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఇంట్లో తలా ఒక పని చేసుకుంటున్నారు. నవ్వులు, వేళాకోలాలు, అల్లరి, శబ్దంతో ఆ ఇల్లు ప్రతిధ్వనిస్తోంది. నిర్మలకి ఎంతో హాయిగా ఉంది. అక్కడ్నుంచి లేవబుద్ధి కాలేదు. ఆ ఇంట్లో తను ఇంతవరకు ఎన్నడూ ఎరగని సుఖం ఏదో కనిపించసాగింది.
నిర్మల ఇంటికొచ్చింది. తండ్రికి ఒంట్లో బాగోలేదు, పడుకున్నాడు. నిర్మల భోజనానికి కూర్చుంది. ఎన్నాళ్ల నుంచో అలా ఒంటరిగా తినడం అలవాటు. నిర్మలకి రూప ఇల్లు గుర్తుకొచ్చింది. ఆ ఇంట్లో సందడి గుర్తుకొచ్చింది. ఇంటికంటే తమ్ముళ్ళని చెల్లెళ్ళని ఆపేక్షగా ఏరా అని పిలిచే సుధాకర్ ఎంతో నచ్చాడు. ఈ ఇల్లు ఇదివరకంటే ఎక్కువగా శ్మశానంలా నిశ్శబ్దంగా ఈ ఇల్లు ఇదివరకంటే ఎక్కువగా శ్మశానంలా నిశ్శబ్దంగా భయంకరంగా అనిపించసాగింది. రాను రాను నిర్మల రూప ఇంటికి రావటం ఎక్కువైంది. కాలేజీలో మిగతా అమ్మాయిలు నీలు అతి సామాన్యంగా ఉన్న రూపలో ఏం చూసి ఆకర్షితురాలయ్యిందో అర్థం కానట్లు చూడసాగారు. రూపకి అన్నగారు చదువు చెప్తూ ఉండేవాడు. నీలు కూడా రూపతో పాటు అతను చెప్పే పాఠాలు శ్రద్ధగా వినేది. హిస్టరీ పేరు చెప్తే భయపడే నీలుకి రాను రాను హిస్టరీ అంటే ఎంతో ఆసక్తిగా అనిపించసాగింది. ఎంతసేపైనా సరే సుధాకర్ చెప్తుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. అతని కంఠస్వరానికి చిత్రమైన సమ్మోహన శక్తి ఉంది. ఆ కంఠం ఎప్పుడూ తగ్గు స్థాయిలో మృదు గంభీరంగా ఉంటుంది. అతని కనుబొమ్మలు ముడిపట్టం కాని ఆ ముఖంలో చిరాకు కనిపించటం గాని నీలు ఎప్పుడు చూడలేదు. భోజనాల బల్ల దగ్గర ఎదురుగా అతను కూర్చుంటే ఇరువైపులా నీలు రూప కూర్చునేవారు. చరిత్రను గురించి చెప్పేటప్పుడు అతను ఆ పాఠం ఒక్కటే చెప్పేవాడు కాదు. నాని సందర్భానికి జతచేసి మిగతా లోకజ్ఞానం కలిగించే విషయాలు ఎన్నో చెప్పేవాడు. ఉదాహరణకి షాజహాన్ ప్రసక్తి వస్తే అతను ప్రేయసి కోసం కట్టించిన తాజ్మహల్ గురించి వివరిస్తూ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ ఎంత అపురూపమైందో, విరహం మనిషిని ఎలా విరక్తిగా విషాదమయంగా మారుస్తుందో చెప్పేవాడు. గజనీ మహమ్మద్ దండయాత్రల ప్రకరణం వస్తే ఈ రాజ్యకాంక్ష మనిషిని యంత్రంలా ఎలా మారుస్తుందో, దానికోసం తండ్రిని కొడుకు, తల్లిని కూతురు ఎలా నిర్దాక్షిణ్యంగా చంపివేయగలరో వివరించేవాడు. మన దేశ స్వాతంత్ర్యం ప్రసక్తి వస్తే ప్రతి మనిషికి దేశభక్తి అనేది ఎంత అవసరమో, మనం నివసించే ఈ దేశం శాంతి భద్రతల నిలయంగా కాకపోతే మనకి ఎన్ని రకాల కష్టాలు కలుగుతాయో చెప్పేవాడు. ఆ విధంగా అతను పాఠం చెప్పడం ప్రారంభిస్తే గంటలు గంటలు దొర్లిపోయేవి. నిర్మల చాలాసార్లు వాళ్ళింట్లోనే భోజనం చేసేది. అక్కడ భోజనంలో ఎక్కువ రకాలు వంటకాలుండేవి కాదు. భోజనం వల్ల కూడా మామూలుగా ఉండేది. భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు సుధాకర్ తమ్ముళ్ళని చెల్లెళ్ళని హాస్యోక్తులతో నవ్వించేవాడు. తినరా, కడుపు నొప్పొస్తే నేను మందిస్తాగా అంటూ కొసరి కొసరి తినిపించేవాడు. కొద్ది రోజుల్లోనే నిర్మలకి ఆ ఇంట్లో బాగా చనువు అయిపోయింది. రూపతో పాటు తను కూడా గ్లాసులతో మంచినీళ్లు పెట్టటం, కంచాలు పెట్టటం లాంటివి చేసేది. నిర్మలకి వీళ్ల మధ్య ఉండే చనువు, ఆ సరదా, స్వాతంత్రం ఎంతో బాగుండేవి. తాను కూడా వాళ్లతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది. నిర్మల తరచుగా రూప ఇంటికి వెళ్తూ ఉన్నట్లుగా విశ్వనాథం గారి దృష్టికొచ్చింది. కూతురు ఎవరితోనో అంత చనువుగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. లోకంలో తన కూతురు తప్ప మిగతా అందరూ దొంగలు, లుచ్చాకోరలు అని ఆయన నమ్మకం. నిర్మలతో ఎవరూ స్నేహం చేసినా నిర్మల వెనుక ఉన్న డబ్బు చూసే చేస్తారని ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే కూతుర్ని 1000 కళ్లతో కనిపెడుతూ ఉండేవాడు. ఆయన విషయం తెలియగానే కూతుర్ని పిలిపించాడు. నిర్మల ఆయన ఎప్పుడూ సూటిగా ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకోరు. నిర్మల అపరాధిలా, ఆయన న్యాయమూర్తిలా మాట్లాడుకుంటారు. ఆ రూపా వాళ్ల ఇంటికి ఎందుకు ప్రతిరోజు వెళ్తున్నావు? ఆయన తీక్షణంగా చూస్తూ అడిగాడు. చదువుకోడానికే, టక్కున అబద్ధం చెప్పేసింది నిర్మల. చదువుకోడానికా? అవును, రూప బాగా చదువుతుంది. హిస్టరీ నాకు బోర్ సబ్జెక్ట్. రూప వాళ్ళ అన్నయ్య ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాడు. ఆయన చాలా బాగా చెప్తారు. విశ్వనాథం గారు నిటారుగా అయ్యాడు. దాంతో రూపతో కలిసి చదువుకోవడం వరకు ఆయనకేమీ అభ్యంతరం లేదు. రూప అన్నయ్య? ఈ అన్నయ్య ఎవరు? రూప అన్నయ్యకి ఎంత వయసుంటుంది అని ఆరాగా అడిగాడు. తండ్రి అనుమానం నిర్మలకి తెలియందేమీ కాదు. వయసా? చెంపలు బాగా నెరిశాయి. దగ్గర దగ్గర 50 ఉండొచ్చు. ఆయనకి పెళ్లి కాలేదా? అయింది డాడీ. భార్య పాపం చాలా జబ్బు మనిషి, క్యాన్సర్ అట. అందుకే ఆయన మంచి ఉద్యోగాలొచ్చినా వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. పిల్లలున్నారా? ఉన్నారు డాడీ. రూపను మినహాయించి మిగతా తమ్ముళ్ళని చెల్లెల్ని ఆయన పిల్లలుగా చెప్పేసింది. పాపం ఆయనకి వచ్చే డబ్బు చాలదు. ఇంట్లో వంట ఆయనే చేసుకుంటాడు. అయ్యో పాపం, అలాగా? విశ్వనాథం గారి మనసు అప్పటి కుదుటపడింది. ఆ రోజు నుంచి రూప ఇంటికి నీళ్లు వెళ్లడానికి అభ్యంతరం చెప్పలేదు. రూప సహవాసం చేసినప్పటి నుండి నీలులో ఒక రకమైన మార్పు క్రమంగా కనిపిస్తోంది. ఇదివరకటంతా పెడసరంగా మాట్లాడడం లేదు. డబ్బు ఖర్చు పెట్టి స్నేహితులంటూ తిరగడం లేదు. మనిషి ముభావంగా కాకుండా హుషారుగా ఉంటుంది.
ఆయన అప్పుడప్పుడు భోజనం సమయంలో రూప వదిన ఆరోగ్యం గురించి అడుగుతూ ఉండేవాడు. నీలు అతి విషాదంగా ఆవిడ స్థితి దీనంగా చెప్పేది. రూప అన్న ఆ భార్యతో ఎంత అవస్థ పడుతున్నాడో చెప్పేది. విశ్వనాథం గారికి రూప అన్న సుధాకర్రావు గారు చాలా నచ్చాడు. ఒకరోజు నీలుని పిలిచి, సాయంత్రం సుధాకర్రావు గారిని చూసి వద్దాం పద అన్నారు. నీలుకి భయం వేసింది, కంగారు పుట్టింది. డాడీ, ఆయన ఎవరితోనూ మాట్లాడు. ఆయన ఆయన పనులతోనే సతమతమవుతూ ఉంటాడు కదా. అసలైన భార్య రోగిష్ఠితి కదా. ఆయన ఎవరికీ తెలియటానికి ఇష్టపడ్డు. ఎవరైనా వస్తారనుకో తనకు సానుభూతి చూపిస్తారు. అది వింటే ఆవిడ భరించలేదు, చచ్చిపోతానంటుంది. మొన్నేమైందంటే డాడీ, వాళ్ళ బంధువు ఒక ఆయన వచ్చాడు. రూపా రూపా నేను గదిలో చదువుకుంటున్నాం అంటూ నీలు ఆ పరామర్శ చేయటానికొచ్చిన బంధువు, ఆ రోగిష్టి భార్య పడిన బాధ, ఆవిడ చచ్చిపోతానంటం, సుధాకర్ బలవంతాన ఆపటం విశ్వనాథం గారి కళ్లకు నీళ్లు తిరిగేటంత దీనంగా చెప్పింది. అయ్యో పాపం, అలాగా, పోనీ ఒకసారి దూరం నుంచైనా చూస్తాను ఆ మహానుభావుణ్ణి అన్నాడు. ఆయనకలా జీవితంలో డబ్బు కోసం గాని ఇంక దేనికోసం గాని బాధపడే మగాళ్లంటే అపరిమితమైన గౌరవం. అలాగే డాడీ, మీరు నన్ను దింపటానికి రండి, దూరం నుండి చూపిస్తాను అని అంది. మర్నాడు విశ్వనాథం గారు బజారు వెళ్తూ కూతుర్ని రూప ఇంటి దగ్గర దించటానికి ఆగాడు. అది 2 వాటాల ఇల్లు. కుడివైపు వాటాల్లో ఇంటి ఆయన ఉంటాడు. ఆయనకి చెంపలు నెరిశాయి. ఇంచుమించుగా నిర్మల చెప్పినట్టే ఉంటాడు. నీలు తండ్రికి ఆయన చూపించింది. చెంపలు నెరిసి నల్లగా వయసు మీరిన ఆ సుధాకర్రావు గారిని చూసిన తరువాత విశ్వనాథం గారి మనసు పూర్తిగా శాంతించింది. తరువాత ఎన్నడూ ఆయన నీలుని రూప ఇంటికి వెళ్లవద్దని ఆంక్ష విధించలేదు. పైనుంచి కారిచ్చి పంపేవాడు. నిర్మల చదువులో బాగా మార్పొచ్చేసింది. మంచి మార్కులొస్తున్నాయి. ఇదివరకటి అల్లరి చిల్లరి తిరుగుళ్ళు తగ్గాయి. స్నేహితుల జాబితా కూడా తగ్గిపోయింది. ఆయన ప్రాణం హాయిగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా ఫాలో కావాల్సిందే. దయచేసి నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ని కూడా ఫాలో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా నాకు తెలపండి. అలాగే దయచేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.